అపోస్తలుడైన పౌలులోని యొక్క 34వ లక్షణాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇక 34వ లక్షణం బహుశా కొన్ని వారాలు మనం ధ్యానం చేయబోతున్నాం. కారణం ఏంటంటే ఇక 34వ లక్షణాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మన శరీరమును సమర్పించుకొని యుక్తమైన దేవుని సేవ చేయవారు ఎవరండి? శిష్యులు. కాబట్టి పరిశుద్ధముగా మనకి శరీరాలు ఉంచుకోవాలి. పరిశుద్ధముగా మన యొక్క శరీరాలు ఉంచుకోవాలంటే బైబిల్ చెబుతుంది శరీర కార్యాలు మనలో ఉండకూడదు. ఆ శరీర కార్యాల యొక్క లిస్టు గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 20 వచనాల్లో ఉన్నట్లు మనం గమనించాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 20 ఏమున్నాయి అక్కడ? శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. ఏంటి? ఈ శరీర కార్యాలు క్లియర్గా ఒక లిస్ట్ ఇక్కడ పెట్టాడు దేవుడు. ఈ యొక్క శరీర కార్యాలు మనకి జీవితాల్లో ఉండకూడదు. ఒకవేళ ఉంటే మనం శిష్యులం కాదు. శిష్యులు కాకపోతే పరలోక రాజ్యంలో వెళ్ళాం. కాబట్టి అందరిలో కూడా ఉన్నాయి కదా, నాలో కూడా ఉన్నాయి అనుకుంటే లాభంలా. దేవుడు ఏం చెప్పాడు? ఇక లోకం నుంచి మనల్ని ప్రత్యేకపరిచాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఈ యొక్క శరీర కార్యాలు ఇక్కడ పెద్ద లిస్ట్ ఉంది. దాంట్లో 15 ఉన్నాయి లిస్టులో. ఈ 15లో ఇంతవరకు కూడా మనం ఎన్ని చూసాం? 4 చూసాం. మొదటిది జారత్వం, రెండవది అపవిత్రత, మూడవది కాముకత్వం, 4వది లాస్ట్ వీక్ మనం చూస్తుంది విగ్రహారాధన. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ని మనం టచ్ చేయబోతున్నాం. ఇది చాలా డేంజరస్ టాపిక్. దీంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి. దీంట్లోనే సంఘాలు బోధలు డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క రకంగా అర్థం చేసుకునే పరిస్థితి ప్రస్తుత సమాజంలో కనబడుతుంది. అందుకని దీన్ని కొంచెం చాలా జాగ్రత్తగా మనం దేవుని యొక్క వాక్యానుసారంగా దీన్ని మనం అర్థం చేసుకుందాం. ముఖ్యంగా ఎవరైతే అన్య జనాంగాల నుంచి, అన్య మతాచారాల నుంచి యేసు ప్రభువు మార్గంలోనికి వచ్చారో వారికి ఇది కొంచెం చాలా చాలా అవసరం. ఇది ఎందుకంటే పుట్టు క్రైస్తవులకి ఈ ఆచారాలు వాళ్ళు పాటించలేదు కాబట్టి వాళ్ళకి అంత కష్టం అనిపించదు. కానీ ఎవరైతే అన్యాచారాల నుంచి వాళ్ళు ఎప్పుడైతే దేవుని నమ్ముకొని వాళ్ళు వచ్చారో ఒక్కొక్కసారి ఏది రైట్ అనే ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళకి జీవితాల్లో కలుగుతుంది. కాబట్టి ఈరోజు నేను మీకున్న డౌట్స్ అన్నిటినీ కూడా క్లారిఫై అని చేయలేను నేను. కానీ ఒక ఇంపార్టెంట్ ఒక మాటను మీ మధ్య ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. అదొక్కటి నువ్వు పట్టుకుంటే చాలు. ఆ ఒక్క మాటను నీకు జీవితంలో కలిగి ఉంటే చాలు. అప్పుడు మిగతా వాటి గురించి నువ్వు ఏ ఆలోచన చేయక్కర్లేదు. దేని గురించి నువ్వు భయపడ అవసరం లేదు. కాబట్టి 5వది ఈ శరీర కార్యంలో 5వది ఏంటంటే అభిచారము అని తెలుగులో రాయబడింది. ఈ యొక్క అభిచారము అనే మాటకి అర్థాన్ని మనం చూసినప్పుడు విచ్ క్రాఫ్ట్ ఏంటండి? విచ్ క్రాఫ్ట్ అనేదిగా అనువదించబడింది ఇంగ్లీష్లో. సో కాబట్టి దీని గురించి బైబిల్లో ఒక వచనాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము 9
నుంచి 14 వచనాల వరకు మనం ఎవరైనా ఒకరు గట్టిగా స్పష్టంగా చదివి వినిపించాలని మనం చేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు. డ్యూటెరోనమీ చాప్టర్ 18 వర్సెస్ 9 to 14. ఇది మన యొక్క ప్రియులైన సునంద్ కుమార్ గారు చదివి వినిపించాలని మనం చేస్తాం. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు చాలా జాగ్రత్తగా మనం విందాం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. ఆ జనముల హేయ కృత్యములను నువ్వు నేర్చుకొనకూడదు, చేయకూడదు. నేర్చుకునే దానికి మీరు ఇంట్రెస్ట్ చూపించకూడదు. చదవండి. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వాయినైనను శకునము చెప్పు సోదగానినైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణపిశాచి నడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. దయచేసి గమనించండి. వీటిని చేయు ప్రతివారు దేవునికి ఏంటండి? హేయులు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. నీవు స్వాధీనపరుచుకొనబోదండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ ఒక 9 లిస్ట్ ఉంది. ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటో తెలుసా అండి? శరీర కార్యాలుగా ఉంటాయి. శరీర కార్యాలు మనలో ఉంటే దేవుని యొక్క శిష్యులు మనం కాం. అంటే దేవుని యొక్క బిడ్డలుగా ఇవి దేవుడు వీటిని ఏం చేస్తున్నాడు? హేయము అని చెప్తున్నాడు. అంటే ఇవి మన జీవితాల్లో వాటి దగ్గరకు కూడా మనం పోకూడదు. ఒకప్పుడు వెళ్ళాం, తెలియకి వెళ్ళాం. ఇప్పుడు ఏ విషయంలో కూడా వాటి దగ్గరకు మనం వెళ్ళకూడదు. కారణం ఏంటంటే దేవుని యొక్క బిడ్డలు దేవుణ్ణి ఆశ్రయించాలి. నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత ఈ అపవాది సంబంధమైన కార్యక్రమాలతో తతంగాలతో మనం పొత్తు పెట్టుకోకూడదు. నువ్వు దేవుని యొక్క బిడ్డ అయిన తర్వాత దేవుణ్ణి నువ్వేం చేయాలి? ఆశ్రయించాలి తప్ప దెయ్యముల దగ్గర మనం విచారణ చెయ్యకూడదు. మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. శకునాలను చూడకూడదు. సోదగత్తల దగ్గరికి వెళ్ళకూడదు. సర్పశకునాన్ని చూడకూడదు. మాంత్రికుల దగ్గరికి వెళ్ళకూడదు. అంటే మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. తర్వాత కర్ణ పిశాసి ఆ యొక్క దుష్ట ఆత్మ దగ్గరకు మనం వెళ్ళకూడదు. కాబట్టి ఇంకా మీకు అర్థం అవ్వాలంటే జాతకాలు చూడకూడదు. చేతబడి శక్తులను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. చేతబడి, చిల్లంగితనం, బాణమతి ఇవి ఉంటాయి కొన్ని. నేను వీటిని చెప్పి మిమ్మల్ని భయపెట్టను నేను. కానీ ఈరోజు నా యొక్క మెసేజ్ ఏంటంటే, నువ్వు నిజంగా దేవునికి బిడ్డవైతే ఇవి నీ జీవితంలో ఏది నేను చేయలేదు. నీకు అది శుభవార్త. ఇంతవరకు కూడా నువ్వు ఇది ఎవరో నాకు చేశారు, ఏదో మందు పెట్టారు, మంత్రం వేశారు, నా బొమ్మ పెట్టారు, నా బొమ్మను పెట్టారు పూజ చేస్తున్నప్పుడు వాడు కడుపు నొక్కితే నా కడుపు నొప్పి వస్తుంది, వాడు చెయ్యి ఇలా పట్టుకుంటే చెయ్యి నొప్పి వస్తుంది నాకు,
ఆ తలపైన కొడితే నాకు తలపైన బాగా కొట్టినట్టు ఉంటుంది నాకు అని. సాతాను ఎలాంటిదంటే భ్రమపరచు ఆత్మ. ఏం చేస్తుంది సాతాను? చేసేది ఏంటి? ఇవన్నీ కూడా సాతానుకు సంబంధించిన క్రియలు. ఇవన్నీ లోకంలో ఉన్నాయి, మంత్ర విద్యలు ఉన్నాయి. కానీ వీటి యొక్క సారాంశాన్ని మనం గమనించినప్పుడు మనిషి యొక్క భయాన్ని కొంతమంది వ్యాపారానికి వాడుకుంటున్నారు. ఏంటి? మనిషి యొక్క భయాన్ని వమ్ము చేసుకునేవారు క్రైస్తవ సమాజంలో ఉన్నారు, అన్య సమాజంలో కూడా ఉన్నారు. ఎవరో ఒక ఆయన ఉన్నాడంట, ఆయన దగ్గరికి వెళ్తే చేతబడి నుంచి ఏం చేస్తాడు? విడుదల చేసి కక్కింతాడంట. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఈరోజు వీటన్నిటి నుంచి ఒక క్లారిటీ ఇవ్వాలనే దేవుడు ఇక సందేశాన్ని మనకిస్తున్నాడు. దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క దగ్గరకు మాత్రమే వెళ్ళాలి తప్ప ఇక లోక సంబంధముగా ఇలాంటి మంత్రతంత్ర విద్యలు చేస్తున్న వారికి పొరపాట్లో కూడా నువ్వేంటి అక్కడికి చూడకూడదు, నువ్వు వెళ్ళకూడదు. అసలే ఎందుకు వెళ్ళాల్సి వస్తుందంటే కారణాలు రెండు ఉన్నాయి. సాధారణంగా మనిషికి భవిష్యత్తులో ఏమి జరగబోతుందో తెలుసుకోవాలని ఆరాటపడతామంటాడు. ఏంటంటే మనిషికి ఉన్న ఆరాటం ఏంటి? ఎందుకు జాతకం చూపిస్తాం? ఎందుకు జాతకం? భవిష్యత్తులో ఏం జరగబోతుందనక ఉత్సాహం మంచుకుంది. తర్వాత అది తెలుసుకొని దానికేంటి పరిహారం. ఆ రకంగా ఇక లోకములోని యొక్క అపవాది భ్రమపరచు ఆత్మ మనుషుల్లో భయాన్ని పెట్టి ఆ భయాన్ని వమ్ము చేసుకునే ఒక గొప్ప వ్యాపారంగా ఇది ప్రస్తుత సమాజంలో అది జరుగుతుంది. ఇంకొక విచారకరమైనది ఏంటంటే దేవుని వద్ద విచారణ చేయాలనే క్రైస్తవులు కూడా ఒక్కొక్కసారి ఈ మంత్రశక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటాం కూడా క్రైస్తవ సమాజంలో మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్, ఎన్నో క్రైస్తవ కుటుంబాల్లో నేను చూసింది, చర్చికి వెళ్ళేవాళ్ళు బిడ్డ పుడతాడు, పుట్టిన వెంటనే ఇక్కడ ఒకటి పెడతారండి. మీరు చూసారో లేదో నాకు తెలియదు, ఒకరు పెట్టారు ఇక్కడ. నేను సూటికి అడిగేశాను, కారణం ఏంటంటే వాళ్ళు మనకి మందిరానికి వచ్చేవాళ్ళు, వేరే మందిరాలు అయితే నేను మాట్లాడను, వాళ్ళు మన మందిరానికి వస్తారు కాబట్టి నాకు అలవాటు. నేను అడిగాను ఇక్కడ, ఏమమ్మా ఇంత పెట్టేవేంటి అంటే ఏంటంటే దిష్టి తొలగుద్దంట బ్రదర్. ఏంటి? అదేంటంటే దిష్టి చుక్కంటిది. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఉన్నావు తప్ప ఇక లోకముల యొక్క దృష్టి నిన్నేమో చేస్తుందా? చేయదా? అంటే దాని అర్థం ఏంటి? దాన్ని నువ్వు నమ్ముతున్నావు అంటే ఇక లోకములో దేవుని నమ్మవలసిన నువ్వు, దేవుడు నన్ను కాపాడుతాడని నమ్మవలసిన నువ్వు, దేవుల్లో నాకు భద్రత ఉన్నదని నమ్మవలసిన నువ్వు, ఆ దృష్టి వలన నువ్వు నష్టపోతావని చెప్పి ఆ బిడ్డ అనారోగ్యంగా గురవుతాడని చెప్పి అందరూ దృష్టి మా బిడ్డ పైన తగలకుండా ఉండేదానికి ఏం చేస్తాం అంటే నల్లలు పెడితే పోద్దా? ఇంకొంతమంది తాయెత్తు కట్టుకుంటారు. ఏంటి ఆ తాయెత్తది? బైబిల్లో పరిశుద్ధ గ్రంథం పాటలు, కానీ ఏంటి అక్కడ? దాని అర్థం ఏంటి? దేవుణ్ణే నమ్మవలసిన నువ్వు, దేవుని పైనే ఆధారపడవలసిన మనం, దేవుణ్ణి ఆశ్రయించవలసిన మనం, దేవుని దగ్గరికే రావాల్సిన మనం ఏం చేస్తాం? ఒక్కొక్కసారి వేరే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ మనం చేయటం వలన
ఏమవుతుందో తెలుసా అండి? అపవాదికి మనక జీవితాల్లో స్థానం ఇచ్చిన వారుగా మనం అవుతాం. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది ఈ రెండు తమ యొక్క జీవితాల్లో తెలుసుకోవాలని చేస్తున్న ప్రయత్నాల వలన అనేక మంది ఈ యొక్క జాతకాలు చూసే వాళ్ళ దగ్గరికి, మంత్రకత్తుల దగ్గర వారికి, తర్వాత ఇలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందా, నాకు అమ్మాయి ఎలాంటి అమ్మాయి దొరికితే ఎలాంటిది దొరుకుద్ది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, పిల్లలు ఎంతమంది పుడతారు, ఈ రకంగా భవిష్యత్తును గురించి నువ్వు తెలుసుకునే ఆ యొక్క పరిధి దేవుడు నీకు ఇవ్వలేదు. అది దేవుడు తన యొక్క పరిధిలో ఉంచుకున్నాడు. కారణం ఏంటి? కాలగతులు ఆయన వశం. ఆయన వశంలో నువ్వు ఉన్నావని నమ్మంతే. ఆయన నిన్ను అంతవరకు కూడా నడిపిస్తాడు నేను. కాబట్టి మనకి జీవితాల్లో రేపటి గురించి నువ్వు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని నువ్వు ఆలోచించవలసిన పని లేదు. కారణం ఏంటంటే దేవుడు నిన్ను గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. తర్వాత పొరపాటున వెళ్ళావును, అతను చెబుతాడు, ఏదో మంత్రగాడు ఏదో చెబుతాడు నీకు, ఏంటి దీనికి పరిహారం ఇది, రక్తాన్ని ఇంటి ముందు రాసే, అది కోడి రక్తం ఫుల్ ఇలా తీసుకొచ్చి రాసే, నిమ్మకాయల్లో చాలా తతంగు నేను చేస్తూ ఉంటాను, నువ్వు అలాగే ఉండు. కాబట్టి దయచేసి దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేసేది, ఇవన్నీ కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనము చెయ్యకూడదు. ఇవి దేవునికి హేయములు. బైబిల్లో మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. అపోస్తలుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల వరకు ఎవరైనా చదవండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. అనేకులు వచ్చి ఓకే, మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను ఏం చేశారండి, తెచ్చి అందరి ఎదుట ఏం చేశారు, వాళ్ళు కాల్చేశారు. కారణం ఏంటి? పౌలు విశేషమైన అద్భుతాలు చేశాడు. ఆ విశేషమైన అద్భుతాలు ఏ శక్తి ద్వారా చేశాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా ఆ అద్భుతాలు ఎవరు చేశాడు? పౌలు చేశాడు. ఎప్పుడైతే పౌలు ఎఫెసు పట్టణానికి వచ్చాడో, ఆ ఎఫెసు పట్టణానికి ఒక హిస్టరీ ఉంది. ఆ ఎఫెసు పట్టణం యొక్క చరిత్ర ఏంటంటే, ప్రపంచంలోనే మాంత్రిక శక్తులకు కేంద్రం ఏంటంటే ఎఫెస్. ఏంటి? ప్రపంచంలోని యొక్క మాంత్రిక తాంత్రిక శక్తులకు కేంద్రం ఏంటంటే ఎఫెస్. అంటే ఆ యొక్క ఎఫెస్లో ఉన్న వాళ్ళ యొక్క వృత్తంతా ఏంటో తెలుసా? మంత్రవిద్యలు చేయటమే. దానికే అనేకమైన పుస్తకాలు కొనుక్కున్నారు. ఎప్పుడైతే అపొస్తలుడైన పౌలు ఆ ఎఫెసులో విశేషమైన అద్భుతాలు చేశాడో, ఒక్కసారి వాళ్ళకి అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? ఇంతవరకు కూడా మనం ఏదో చిన్న చేసాం, చితక చేసాం, అది మనుషులను భయపెట్టి ఏదో చేసాం, ఏదో జరుగుద్దని నమ్మించాం, నిజంగా అద్భుతాలు మనం చేయలేం. కానీ ఈ పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన విశేష అద్భుతాలను చూసి వాళ్ళు ఏం చేశారంటే, నిజంగా ఇంతవరకు మనం చేసిన ఇక మంత్రశక్తులు అవే ఈ శక్తి ముందు పనిచేయవు, ఇవన్నీ కూడా అబద్ధాలు, కల్పనా కథలు. నిజమైన శక్తి ఏదైనా ఉన్నట్లయితే అపొస్తలుడైన పౌలు ద్వారా
చేయబడుతున్న యొక్క శక్తి అని చెప్పి నమ్మి వాళ్ళు ఏం చేశారు, ఆ యొక్క మంత్ర పుస్తకాలన్నింటిని ఏం చేశారు, కాల్ చేసినట్లు మనం చూస్తున్నాం. సాతాను భ్రమపరిచే ఆత్మని మీకు చెప్పాను నేను. అబద్ధమునకు జనకుడు ఎవరంటే సాతానుడు. అబద్ధాలను నిజాలుగా వల్లించేవాడు ఎవడంటే సాతానుడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనము గమనించవలసింది ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు మన జీవితాల్లో ఏముండకూడదు, అభిచారము ఉండకూడదు. అంటే ఏంటంటే, ఒకవేళ ఇంతవరకు తెలుసో తెలియకో బహుశా నువ్వు వెళ్ళుండొచ్చేమో ఒకవేళ, కానీ ఇక ప్రసంగం విన్న తర్వాత దేవుని యొక్క బిడ్డగా అలాంటి వాటి తట్టు చూడకుండా, అలాంటి వాటితో పొత్తు పెట్టుకోకుండా, అలాంటి వారికి తావు ఇవ్వకుండా మనం ఏం చేద్దాం, దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు బైబిల్లో ఒక సందర్భం ఉంది. ఆ సందర్భం ద్వారా దేవుడు తన యొక్క అద్భుతాలు మన యొక్క జీవితాల్లో ఆయన చేస్తాడు. అది ఇప్పుడు దాని దగ్గరికి మనం వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 11:6. దయచేసి ఎవరైనా కొంచెం గట్టిగా చదివి చాలు అన్న. ఈ ఫ్యాన్ ఆఫ్ చేసి చదవ చెప్పండి. సౌలులో ఏమొచ్చిందండి, దేవుని యొక్క ఆత్మ బలంగా వచ్చింది. తర్వాత ఏం చేశాడు, అతడు అత్యాగ్రహుడై ఓకే. ఇంకా మీరు ముందుకెళ్ళి చదువుతూ ఉన్నట్టు అక్కడ కనిపించేది ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ సౌలు చేత ఎప్పుడైతే నింపబడిందో, సౌలు చేసిన పని ఏంటో తెలుసా అండి, ఆ దేశంలో ఉన్న మంత్రగాలను దేశంలో లేకుండా నిర్మూలించినట్లు మనము ఆ వచనాల్లో మనం చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడే దేవుని యొక్క బిడ్డలుగా ఇక లోకములో ఉన్న మనం ఏం చేయాలి, మన యొక్క జీవితాల్లో ఇక మంత్ర శక్తుల దగ్గరకు, మంత్రగాళ్ళ దగ్గరకు, చిల్లంగితనం, జ్యోతిష్యం, ఆస్ట్రాలజీ, హారోస్కోప్, చిలక జోష్యం, ఇతరన్నిటి దగ్గరికి మనం ఏం చేయాలి, వెళ్ళకూడదు. సౌలు చేసిన పని అదండి. తర్వాత మళ్ళీ మనం చూద్దాం. మొదటి సమూయేలు 28:9 చదవండి. మొదటి సమూయేలు 28:9. ఏం చేశాడు సౌలు అండి, దేవుని యొక్క ఆత్మతో నింపబడిన సౌలు చేసిన పని ఏంటంటే, ఈ యొక్క చిల్లంగితనాన్ని, మంత్రాల్ని చేసే వాళ్ళని ఏం చేశాడు, దేశంలో ఉండకుండా ఏం చేశాడు, నిర్మూలన చేశాడు. చాలండి. ఇక్కడ ఒకవేళ నిజంగా మనం అనుకున్నట్టు ఈ మంత్రశక్తులకు మనిషిని చంపే ఆ యొక్క శక్తి నిజంగా ఉన్నట్లయితే, మనం అనుకున్నట్లు, కొంతమంది అనుకున్నట్లు, నువ్వు టీవీలో చూస్తున్నట్లు, లేకపోతే అనేకమైన సినిమాల్లో నువ్వు చూస్తున్నట్లు, ఒకవేళ అదే నిజమైతే, సౌలు చేసిన పని ఏంటంటే, ఆ యొక్క దేశంలోని యొక్క మంత్రగాళ్ళందరిని ఏం చేశాడు, నిర్మూలన చేశాడు. కొంతమంది వాళ్ళు ఏం చేశారు, పారిపోయి దాక్కున్నారు.
ఒకవేళ వాళ్లకు నిజంగా మంత్రశక్తి అంత ప్రభావం కలిగింది అయితే వాళ్ళందరూ కూడా కలిసి సౌలు పైన ఏం చేసేవాళ్ళు? మంత్రాన్ని ప్రయోగించేవాళ్ళు. ప్రయోగిస్తే ఏమైపోను? నిజంగా ఆ యొక్క మంత్రశక్తికి మనిషిని చంపే నిజమైన శక్తి ఉన్నట్లయితే సౌలు ఏం చేసేవాడు? చచ్చిపోయేవాడు. సౌలు చచ్చిపోయాడా? చచ్చిపోయాడు. కాబట్టి తర్వాత మనం చూద్దాం. మొదటి సమూయేలు 16:15 చదవండి. మొదటి సమూయేలు 16:15. మొదటి సమూయేలు 16:15. సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను నడిపించి ఉన్నదని. ఓకే, చాలండి. ఇక్కడ మనం చూసినప్పుడు మొదట మనం ఏం చూసాం? సౌలు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు చేసిన పని ఏంటి? ఈ యొక్క మంత్రగాళ్లను, చిల్లంగితనం చేసే వాళ్ళను వీళ్ళు ఏం చేశాడు? ఆయన నిర్మూలన చేశాడు. కానీ ఇప్పటిక పరిస్థితి ఏంటి? సౌలులో దురాత్మ వచ్చింది. ఈ దురాత్మ వచ్చిన సౌలు ఏం చేశాడు? ఇప్పుడు చదవండి. మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్మని దేవుని యొద్ద నుండి. ఇంకొకసారి సమూయేలు 28:7 కూడా చదవండి. మొదటి సమూయేలు 28:7 చదవండి. మొదటి సమూయేలు 28:7. అప్పుడు సౌలు నా కొరకు మీరు పిశాచముగా అంటే చూడండి, దురాత్మతో నింపబడిన సౌలు ఏం చేశాడు చూడండి. నా కొరకు మీరు నా కొరకు మీరు కన్న పిశాచము గల ఒక స్త్రీని కనుగొని ఏంటండి? కర్ణ పిశాచి కలిగిన ఒక స్త్రీని నా దగ్గర తీసుకురండి, ఆమె యొక్క సోది నేను వినాలే. మొదటి సౌలు ఏంటి? పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఏం చేశాడు? ఈ మంత్రగాలను ఏం చేశాడు? దూరం పెట్టాడు, చంపేశాడు. కానీ దురాత్మ ఎప్పుడైతే సౌలులో ప్రవేశించిందో ఆ యొక్క సౌలు ఏమంటున్నాడు? కర్ణ పిశాచము కలిగిన ఒక స్త్రీని నా దగ్గర తీసుకురండి. ఒకవేళ రావటం వలన కలిగిన నష్టం సౌలుకి మనం చూద్దాం. మొదటి సమూయేలు 28:13 చదవండి. ఇప్పుడు మొదటి సమూయేలు 28:13. రాజు నీవు భయపడవద్దు, నీకేం కనబడినదని ఆమెను అడగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూస్తున్నానని. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడు అనగా సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేశాను. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడగగా సౌలు నేను బహు శ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితినని. అంటే ఇక్కడ సౌలు ఎందుకు ఇక కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళాడు? జరగబోతున్న దానిని తెలుసుకొని దానిని పరిహరించే దానికి ఎక్కడికి వెళ్ళాడండి? కర్ణ పిశాచి దగ్గరికి వెళ్తున్నాడు. సేమ్ ఎగ్జాక్ట్లీ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మానవులు ఏం చేస్తున్నారు? భవిష్యత్తులో జరగబోతున్న వాటిని తెలుసుకొని వాటిని పరిహరించే దానికి ఇలాంటి సోకాల్డ్ మంత్రగద్దెలకు, విచ్ క్రాఫ్ట్ దగ్గరికి వెళ్తున్నట్లు మనం చూస్తున్నాం. చదవండి. అందుకు సమూయేలు నీవు యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్లు నీ చేతి నుండి రాజ్యంను తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చిన్నాడు. యెహోవా ఆజ్ఞకు నువ్వు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్ష్ణమైన కోపము నెరవేర్చకపోయినాడగా పోయిన దానిని బట్టి. ఇంకా మీరు అలా ముందుకెళ్తే వెళ్తా ఉంటే అక్కడ ఏం కనపడుతుందంటే, ఒక సౌలు నాశనం అయ్యేదానికి, చచ్చిపోయేదానికి కారణం ఏంటో తెలుసా అండి? ఇతను ఆ యొక్క సోద దగ్గరికి వెళ్ళి
కర్ణ పిశాచం దగ్గర సంపర్కించడం వలన సౌలు తన చావు ఏం చేసుకున్నాడు? కొని తెచ్చుకున్నాడు. కాబట్టి దీని ద్వారా ఇవన్నీ చూసినప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది, చేతబడి, చిల్లంగితనం, బాణమతి, ఇవి మనుషులను భ్రమపరిచే, మనుషులను భయపెట్టే, డబ్బు సంపాదించేదానికి కొందరు పాటిస్తున్న విధానములు, వీటి వెనుక సాతాను శక్తులు ఉన్నాయి. కానీ క్రైస్తవులమైన మనము వీటికి భయపడవలసిన పని లేదు. కారణం ఏంటంటే అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా మనం చూసినప్పుడు ఈ యొక్క మనం చదువుకునే అపోస్తల కార్యాల గ్రంథంలో మీరు ఇంటికెంత ఒకసారి మీరు చూస్తే ఆ ఎఫెసుల్లో ఉన్న చాలామంది ఏం చేశారంటే అనేకమైన మంత్రాలు వాడుతూ మొదలుపెట్టారు. కానీ అపోస్తలుడైన పౌలు ఒకే మంత్రం వాడాడు. ఏ మంత్రం అది? యేసు నామం. ఏంటి? ఆ యేసు నామం ఏమైపోయింది? అనేకమైన అద్భుతాలని ఆ యేసునామంలో చేశారు. కాబట్టి కొంతమంది ఏం చేశారు? ఆ యేసునామాన్ని పట్టుకొని ఆ యేసునామాన్ని గురించి తెలియకుండా కాడ కొంతమంది ఏం చేశారంటే ఆ యేసునామాన్ని వాడారంట. అప్పుడు జరిగిందేంటో తెలుసా? ఆ దెయ్యం తిరగబడింది వీళ్ళపైన. తిరగబడి ఏమంటుంది? మాకు పౌలు తెలుసు, యేసు తెలుసు, మీరెవరయ్యా, మీరెవరు అని వాళ్ళ పైన దెయ్యం పెట్టినోడు పడితే వీళ్ళు ఏం చేశారో తెలుసా? పరిగెట్టారు. బైబిల్ ఏమి రాయబడింది? బట్టలు కూడా ఊడిపోయినంట, అలా పరిగెట్టేశారంట. అపోస్తల కార్యాల గ్రంథంలో రాయబడింది అది. సో కాబట్టి ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏంటి చెప్పండి? ఏం చెప్పమండి? మాట్లాడితే చాలు. బ్రదర్, నా గీత ఎంత ఉందో చూడండి ఒకసారి. నీ గీత సరిగా ఉందంటే బైబిల్లో ఉంది. బైబిల్ పైన ఆధారపడి, దేవుని పైన ఆధారపడి, దేవునికి దృష్టిలో ఉండు. ఈ లోకంలో ఎవరి దృష్టి నీకు తగలదు. కొంతమంది ఏం చేస్తారని తెలుసు? గుమ్మడికాయ కడతారలే మా క్రిస్టియన్స్. మళ్ళా నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడతాను, వేరే వాళ్ళ పాపం వాళ్ళకి తెలియదండి. కానీ మన వాళ్ళకి ఏం తెలియదు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఏం చెప్తుంది? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, అంతే, సింపుల్. నా దగ్గర తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. నేను రోషం కలిగిన దేవుడును. నాకు రావాల్సిన ఘనత ఇంకెవరికి ఇవ్వకూడదు. నీ లైఫ్లో ప్రతిదీ నా పైన ఆధారపడి నన్ను ఆశ్రయించు. ఒకప్పుడు దెయ్యాలను నమ్ముకున్నావు, అక్కడ దెయ్యాలను పూజించావు, దెయ్యములతో నువ్వు ఉన్నావు. కానీ వాటన్నిటి నేనేం చేశాను? నేను నా రక్తం ద్వారా నిన్ను విమోచించా. దేవునికి రక్తం ద్వారా విమోచించి రక్షణ పొంది ఇక లోకంలో దేవునికి బిడ్డలుగా చలామవుతున్న మనం ఏం చేయాలి? ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరన్నా వచ్చి నిన్ను ప్రోత్సహించినా కానీ, ఒక ఆయన పాపం చిక్కిపోతూ ఉంటాడు. చిక్కిపోతూ ఉంటే ఎవడో మందు పెట్టాడంట, చేతబడి చేశాడంట. ఆ చెప్పినోడికి బుద్ధి లేదు, విన్నవాడికి బుద్ధి లేదు. కారణం ప్రాణం అంటే మరి భయం కదా, భయం కదా. మరి ఏం చేస్తాం? అప్పుడు చెబుతాడు వీడు, నాకు తెలిసిన వాడు ఉన్నాడు, ఆడ దగ్గరికి వెళ్దాం. సినిమాల్లాగా మీరు చూసే రకంగా వాళ్ళు జుట్టు ఇలా వేసుకొని ఎగరబోసుకొని ఇలా పెట్టుకొని అలాగే ఉంటారు, మంచిగా మళ్ళీ లంచుకుంటారు. నువ్వేం చేస్తావు? వెళ్ళిపోతావు. వాడేం చేస్తాడు? ఇంకా కొంచెం నువ్వు భయంలో ఉంటే వాడు చెప్తాడు 6 నెలలు పోతావు నువ్వు అంటాడు. నువ్వేం చేస్తావు? అమ్మో ఇంకేమైనా ఉందా? ప్రాణం అంటే తీపి కదా, ఏం చేస్తాం? వాడు చెప్తాడు ఇన్ని చేయాలి నువ్వు, పరిహారం ఇది. వాడు బతికే దానికి నిన్ను ఏం చేస్తున్నాడు? వాడు నీ అమాయకత్వాన్ని, నీ మూఢనమ్మకాలని వాడు ఏం చేస్తున్నాడు? వాడుకున్నాడు. నేను ఒకటే చెప్తాను మీకు, నేను
ఆ యొక్క శక్తులు ఎన్నున్నా యేసయ్య శక్తి మన యొక్క జీవితాల్లో మనం కలిగి ఉన్నాం. ఆ యేసు నామాన్ని నువ్వు వాడి నీ జీవితంలో నువ్వేం చేయాలి? ప్రతి దాని నుంచి మనం ఏం చేస్తాం? బయటపడతాం. అదే మార్కు సువార్త ఆఖరి అధ్యాయంలో కూడా అది రాయబడింది. ఒకసారి చూద్దాం మనం అది. మార్కు సువార్త, నమ్మిన వారి వలన ఈ క్రియలు కనపడతాయని మొదలెడతారు అక్కడ. చదవండి అది. నమ్మిన వారి వలన ఉమ్, ఈ సూచక క్రియలు కనబడును. ఉమ్, ఏవనగా ఉమ్. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. నా నామమున నువ్వు అసలు దెయ్యాన్ని ఎల్లగొట్టాలి. నువ్వేంటి దెయ్యం దగ్గరికి వెళ్ళేది? దెయ్యాన్ని ఎల్లగొట్టే అధికారం దేవుడు మనకిచ్చాడు. యేసు నామంలో దెయ్యాన్ని ఎల్లగొట్టవలసి నువ్వు ఆ దెయ్యం దగ్గరికి వెళ్ళి నువ్వు చేయి చూపిస్తున్నావే. మళ్ళీ ఏంటి? క్రొత్త భాషలు మాట్లాడుదురు. ఓకే పాములను ఎత్తి పట్టుకొందురు. ఓకే. మరణకరమైనది ఏది త్రాగినను దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా బిడ్డవు, నా యొక్క శిష్యుడు, నన్ను నమ్మ కాబట్టి మరణకరమైనది నువ్వు తాగినా. అలాగని చెప్పి సైన్యం తాగద్దే. అంటే అలాంటి పరిస్థితి వచ్చినా కానీ ఎవరు నీ పైన ప్రయోగించినప్పటికీ కూడా అది నిన్ను తాకలేదు. కారణం ఏంటంటే యోబు చుట్టూ దేవుడి యొక్క కవచము ఎలాగుందో, యోబు ఎలాగైతే దేవుని యొక్క భద్రతలో ఉన్నాడో, దేవుని బిడ్డలమైన మన చుట్టూ దేవుడు ఏం చేశాడో భద్రత ఇచ్చాడమ్మా. ఆ కోడి రక్తం నిన్ను కాపాడుతుందా? మేక రక్తం కాపాడుతుంది నిన్ను? ఆ గుమ్మడికాయ కాపాడుతుందా? నిమ్మకాయలు కాపాడుతాయా? మనిషిని ఏం చేస్తున్నాడంటే భయం అనే ఉప్పిడిలో సాతాను ఏం చేస్తా భ్రమపరుస్తున్నాడు. వాడు మంత్రగాడు వస్తాడు, నిమ్మకాయ కోస్తాడు. నిమ్మకాయ కోస్తే ఎర్రగుంది, చూసావా ఎర్రగుంది, అవునా ఆ ఎర్రగ ఎక్కడి నుంచి వచ్చింది? తర్వాత కథ ఉంది దాని గురించి నేను వెళ్ళను నేను. అవునా ఎర్రగుంది, నిమ్మకాయ తెల్లగుండాలి, ఎర్రగుంది ఇది. ఓ నిజంగా ప్రయోగం జరిగింది నాకు. వాడు ఏదో ఇంజక్షన్ ఇస్తాడు, అది ఏదో కెమికల్ కలుపుతాడు, వెంటనే కోసిన వెంటనే రక్తం వస్తుంది. ఇంకో సంగతి ఏంటంటే అవి ఉన్నాయా లేవా దాని గురించి తల బాదుకూడదు. ఈ సినిమాలు అందుకని చూడకూడదండి, పిచ్చి పిచ్చి సినిమాలు. అవి కలుషితం చేసేస్తా ఉంటాయి. అది హర్రర్ మూవీస్. రీసెంట్గా వాడు వచ్చినాయి, ఓ పెద్ద సిరీస్ అంటే సిరీస్ ఏంటది, వాడు ఉంటాడు, ఆడు చిన్నప్పటి నుంచి ఉన్నాడు, ఇంత ఆడు పెద్దోడై పడిపోయాడు. ఏంటి వాళ్ళు ఏంటి చెప్పండి, ఆడు చాలా ఫేమస్, ఇలా ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాడు, హ్యారీ పోటర్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినంటే కరెక్ట్గా హ్యారీ పోటర్ చూసి చిన్నోళ్ళుగా హ్యారీ పోటర్ చూస్తూ ఉంటాం. వాడేం చెప్తాడు? అందుకని మనం ఏం చేద్దాం, ఇలాంటి భయంకరమైన వాటిని చూస్తే ఏమవుద్ది. కొంతమంది ఒక ఆంటీ వచ్చింది నా దగ్గరికి, వచ్చి పాస్టర్ గారు ఫుల్ నైట్ అంతా పిచ్చికల్లో వస్తున్నాయి పాస్టర్ గారు అంతే. బాగా పరిచయం నాకు. అందుకని అమ్మ సర్లే ఓకే అసలు ఏం చేస్తున్నావు ఏంటి చెప్పు ఒకసారి, నీ అన్ననే కదా చెప్పాను నేను. ఏముందండి నిద్ర పట్టలేదు కాబట్టి కొంచెం మూవీ చూస్తున్నానండి. ఓకే అది కాక నాకేంటంటే కొంచెం హర్రర్ మూవీ అంటే కొంచెం ఇష్టం అండి. నేను చెప్పాను మరి హర్రర్ మూవీ చేస్తే మరి రాకుండా ఉంటుందా? అదేదో బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని పూనుకుంటే పరలోక దర్శనం నీకు వస్తుందా? నీకేం చేస్తున్నావు? లోకాన్ని చూస్తే లోక దర్శనం నీకు వస్తుంది. లోకంలో ఉన్నదేంటి? అపవిత్రత. లోకంలో నిన్ను భయపెట్టేదే, లోకంలో ఉన్నది నిన్ను భ్రమపరిచేదే. కాబట్టి ఒకటి చెబుతాను నేను, ఓకే చేతపడి చిల్లంగితనం, ఓకే బాణమతి, తర్వాత జ్యోతిష్యం, ఇవన్నీ అసలు వాడే ఫుట్పాత్. వాడు ఒక చిలకని పెట్టుకుంటాడు అక్కడ. ఆడు ఎంతమందికి చూశాడో ఆ కార్డులు ఆడు మారుతూ ఉంటాడు. నెల రోజుకు మారుతాడు నీకోసం. ఆ కార్డు చూస్తే తెలిసిపోద్ది నీకు. ఆడు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కార్డు ఇంక చిరిగిపోతే అప్పుడు మాత్రం కార్డు మారుస్తాడు. మనం ఖుషి ఆడి దగ్గరికి వెళ్ళిపోయి ఆడక్కడ ప్లాట్ఫారం పెద్ద ఏసీ రూమ్లో కూర్చోడాడు, ప్లాట్ఫారం పైన ఉంటాడు ఆడు. ఆ ప్లాట్ఫారం గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ చూచి నా భవిష్యత్తు చెప్ప, నీ భవిష్యత్తు చెప్పేది దేవుని యొక్క వాక్యం. నీ భవిష్యత్తు తెలియజేసేది దేవుడు.
కాబట్టి వాడు బతుకు తెరువు కోసం ఒక చిలకను పెంచుకొని ఆ చిలక కొన్ని కాకమ్మ కబుర్లు చెప్పి చిలకమ్మ కబుర్లు చెప్పి కొన్ని మొక్కలను వాడు రాసి తర్వాత ఆ చిలక ఏమవుతుంది, బయటకు వస్తుంది. ఒక్కొక్కసారి రాదు ఆ చిలక. అప్పుడు ఏం చేస్తాడు, కొన్ని బటన్లు వేస్తాడు. ఆ బటన్లు ఏమవుతుంది, ఆ చిలకకి ఏమైనా మూడు బాగుంటే ఏం చేస్తుంది, కొంచెం హ్యాపీగా వచ్చి ఏదో ఒకటి ఎత్తది, ఆడికి ఎత్తది. నీకు టెన్షన్ అప్పుడు వరకు ఏముంది ఏముంది ఏముంది. అదే కదా మన వాళ్ళు కూడా 31st కూడా మనకు ఒక ఆచారం ఉంది కదా, 31st మిడ్నైట్ వాగ్దానాలు. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఓకే ఒక వాగ్దానం పట్టుకుని ఏలాడకం. ఒక ఆమె వచ్చి అడిగింది నన్ను, అన్నీ బాగున్నాయి మీ చర్చిలో, కానీ 31st నైట్ మాత్రం మీరు వాగ్దానం ఇవ్వట్లేదు పాస్టర్ గారు అంతే. ఎందుకు వచ్చిన కూడా ఆమెను ఎందుకు డిసప్పాయింట్ చేయాలని చెప్పి, అమ్మ నీకు స్పెషల్కి ఇస్తాందా అని చెప్పేసి ఇచ్చా. ఎందుకంటే ఎందుకు ఒక్కొక్కరిని మనం ఎందుకు బలహీనపరచాలి. ఓకే ఆ విశ్వాసం నాది, కానీ ఒకటి చెప్పా, అమ్మ బైబిల్ అన్ని వాగ్దానాలు నీయే, ఓకే ఇది ఒక్కటే చూసి సంతోషపడు, తర్వాత మిగతా వాటిలన్నిటి కూడా నీకే దేవుడు ఇస్తున్నాడు. సో కాబట్టి నేను ఒక్కటి ఇచ్చానండి ఏమవుద్ది, అది ఒక్కదాన్ని పట్టుకుని ఏలాడతావు. అప్పుడు నేనేం చేస్తాను, నేను తప్పుదారులు నడిపించినవే నెక్తాను. కాబట్టి నువ్వేం చేయాలి, దేవుని యొక్క వాక్యం యొక్క ప్రతి వాగ్దానం నమ్మదగినది. ఆ వాగ్దానం నా యొక్క జీవితంలో ప్రతి పరిస్థితికి సరిపోయే రకంగా దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ప్రతి వాగ్దాన ఫలం నా యొక్క జీవితంలో నేను పొందుకుంటాను. యొక్క విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనకి జీవితాల్లో ఇంతవరకు కూడా తెలుసో తెలియకో ఎవరైనా మనం ప్రోత్సహించినప్పుడు బహుశా ఇలాంటి పనులు చేసే వారికి మనం వెళ్ళినట్లయితే, ఈ రోజు నుంచి దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, వాటిని చేసే వాళ్ళు నాకు హేయులు. అంటే దేవుడు ఏం చేశాడు, తిరస్కరిస్తాడంట. దేవుడు రిజెక్ట్ చేస్తాడంట. సౌలు జీవితంలో చేసిన పని అదే. సౌలు ఎప్పుడైతే కర్ణ పిశాచి సోదగత దగ్గరికి వెళ్ళి అడిగాడో తన యొక్క నాశనానికి పునాది వేసుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏం చేయాలి, దేవుని దగ్గరికి మనం విచారణ చేయాలి. దేవుని యొక్క బిడ్డలుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో మనం ఉండాలి తప్ప దుష్ట శక్తుల దగ్గరకు మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళకూడదు. వాటిని మనం నమ్మవలసిన పని లేదు, వాటి గురించి ఆలోచన చేయవలసిన పని లేదు. ఎవరైనా వచ్చి నేను చిక్కిపోతున్నావంటే చెప్పు, నేను బూస్ట్ తాగట్లా, రేపు నుంచి తాగుతానని చెప్పాలి అంతే. అవునా అవునా అని అనుకొని అలాగా నిన్ను నువ్వేం చేయొచ్చు, నువ్వు మోసపుచ్చుకోవద్దు. కారణం ఏంటంటే సాతాను ఏం చేస్తాడు, భ్రమపరిచే ఆత్మ. సాతాను ఏం చేస్తాడు, మోసగిస్తాడు. కాబట్టి సాతాను మోసములో మనం పడకుండా మన యొక్క జీవితాల్లో మనం ఏం చేద్దాం, దేవుని యొక్క బిడ్డలుగా దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాం. వీటితో అసలు సంబంధం మనం పెట్టుకోవద్దు. ఎవరు వచ్చినా ఓకే. నేను ఒకసారి విన్నాను, నేను అమావాస్య రాత్రి కూడికలంట. సునంది విన్నారా మీరు? ఏంటండి అమావాస్య రాత్రి? దానికి మళ్ళా కథ ఏంటంటే, అమావాస్య రోజు అంట సాతాను శక్తులు చాలా అగ్రెసివ్గా ఉంటాయి అంట. అందుకని ఏం చేస్తావు, ఆ సాతాను శక్తులందరినీ కూడా ఒక్క అమావాస్య రోజు బంధించాయి. మిగతా రోజు కనపడకూడదే, మళ్ళీ కనపడుతున్నాయే. ప్రతిరోజు యేసు నామాన్ని పట్టుకో, ప్రతిరోజు ప్రార్థన చేయ దేవునికి, నాయనా సాతాను వశంలో నేను ఉండకూడదు, దేవుని యొక్క వశంలో నేను ఉండాలి నాయనా, నీ ఆత్మతో నేను ఉండాలి, నీ ఆత్మతో నేను నడిపించబడాలి. కాబట్టి ఈ రోజు నుంచి దేవుని దగ్గర చేయి చాప, ఇంకెవరి దగ్గర చేయి చాపకు. మెయిన్ చేయి చాపటం అంటే ఏంటి, జ్యోతిష్యుడి దగ్గర, చిలక దగ్గర, మంత్రగత దగ్గర, సోదగ. కొంతమంది చెప్తాడు సోద 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 అని చెప్పుకుంటా వెళ్తూ ఉంటారు. వాళ్ళని పిలిచేసి లోపల కూర్చోబెట్టి వేస్తే అంతే. వాళ్ళు చెప్తారు 3 రోజుల్లో నీ కుటుంబంలో ఒక నష్టం జరగబోతుంది, అంతే, అనుమానం పెనుబోతుంది, నీ క్లోజ్. అంతవరకు సంతోషంగా ఉన్న నీ యొక్క జీవితంలో అసమాధానాన్ని ఏరికొని తెచ్చుకుంటాం.
అంతతో ఊరుకుంటావా? నీ భర్త దగ్గరికి వెళ్ళి చెబుతావు, ఏమండి ఇలా జరుగుద్దండి. ఆయన అవునా, ఏం చేద్దాం? ఏం చేసేది ఏముంది, ఆమె ఏదో చెప్పింది అది చేద్దాం. ఇక్కడ మాత్రం హల్లెలూయా స్తుతి మహిమ అడిగిన తర్వాత. కాబట్టి శరీర కార్యాలు స్పష్టమైనవి. అదేంటి శరీర కార్యాల్లో ఒకటిది అభిచారము, అంటే మంత్రగత్తలు, మంత్ర ప్రయోగాలు, తంత్రాలు. తర్వాత ఈ యొక్క తాంత్రిక శక్తుల దగ్గరకు మనము దేవుని బిడ్డలుగా వెళ్ళకూడదు. అవి మనకు హాని చెయ్యలే. మైండ్లో పెట్టేసుకో ఈరోజు. అది నిన్ను కారణం ఏంటంటే దేవుడు తన రక్తం ఇచ్చి, తన రక్తంతో నిన్నేం చేశాడు? ఆయన కడిగేసాడు నిన్ను. ఇంకా ఆయన బిడ్డవు నువ్వు, ఆయనకు సొత్తు నువ్వు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? అలాంటి పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు నీ లైఫ్లో వాటి దగ్గరికి వెళ్ళకు, నువ్వు ప్రార్థన చేయి. యేసు నామములో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. ఎలాంటిదైనా కానీ ఏం చేస్తుంది అది? ఇంకో సంగతి తెలుసండి, బ్లాక్ మ్యాజిక్ అంటే తెలుసు మనకి, వైట్ మ్యాజిక్ కూడా ఉందంట. ఏంటి బ్లాక్ మ్యాజిక్? ఏంటి వైట్ మ్యాజిక్ అంటే ఏంటో తెలుసా? బ్లాక్ మ్యాజిక్ అంటే ఎవరో నాకు హాని చేయాలనుకున్నారట, కాబట్టి వాడు ఏం చేస్తాడు? మంత్రం ప్రయోగిస్తాడు. దానికి విరుగుడిగా ఏంటంటే వైట్ మ్యాజిక్ అంట. ఏంటి వైట్ మ్యాజిక్ అంటే మంచిదంట, బ్లాక్ మ్యాజిక్ అంటే చెడ్డదంట. కాబట్టి ఇలాంటి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తారు? దయచేసి అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాది క్రియల్లో మీరు పాలి భాగస్తులు అవ్వద్దు. అపవాది వశానికి మీరు వెళ్ళొద్దు. వెళితే అపవాది ఏం చేస్తాడు? స్వాధీనపరుచుకొని మిమ్మల్ని ఏం చేస్తాడు? మీకు జీవితాలను, సౌలును ఎలాగైతే నాశనం అయిందో, రాజ్యం పోయింది, ఆఖరికి తన చావు కూడా కారణం ఏంటంటే ఆ చిల్లంగితనము, సోదగద్ద దగ్గరికి వెళ్ళినందుకే అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి ఈరోజు నుంచి యేసు ప్రభు యొక్క నామం, యేసు నామం, దాన్ని మనకి జీవితాల్లో ఉపయోగిద్దాం. అప్పుడు ఏది కూడా మనల్ని ఏమీ చేయలేదు. ముఖ్యంగా నీ ప్రాణము దేవునికి వశములో ఉన్నది. జీవ మరణములు నాలుక వశం, తర్వాత దేవుని యొక్క వశములో ఉన్నవి. అందుకనే కీర్తనాకారుడు చెబుతూ, జీవ ప్రదాత, ప్రాణాన్ని ఇచ్చింది దేవుడే, ప్రాణాన్ని తీసుకునే ఆ యొక్క అధికారం కూడా ఎవరి దగ్గర ఉంది? దేవునికే ఉంది. ఈ లోకంలో ఏ మంత్రగత్తలకు, ఏ మంత్రాలకు, ఏ యొక్క బాణమతికి, ఏ యొక్క చేతబడి శక్తులకు లేదు అనే సంగతి మీకు తెలియచేస్తూ ఇక నుంచి మీరేం చేయండి? ధైర్యంగా ఉండండి, యేసు నామాన్ని ప్రయోగించండి. అలాంటి వాటిని గురించి మీరు ఆలోచన చేయొద్దు, అలాంటి వాటి దగ్గరికి మీరు వెళ్ళొద్దు, అలాంటి వాటితో సాంగత్యం చేయకుండా ఉండేదానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్.